పెరుగు నాసిరకం, అందులో మిల్క్ ఫ్యాట్ కనీస స్థాయిలో లేదు. కేంద్ర ప్రభుత్వ సంస్థ FSSAI నిర్ధారణ, జరిమానా విధింపు. కేంద్ర సంస్థ నిర్ధారణతో హెరిటేజ్ ఉత్పత్తులపై సందేహాలు, ప్రజల ఆరోగ్యమే ఇంతో చెలగాటమైనట్టు నిపుణుల ఆందోళన. మిల్క్ ఫ్యాట్ కనీస స్థాయిలో లేదంటే మరి ఏమున్నట్టు అందులో? తిరుపతి లడ్డూకు సంబంధించినట్టు నెయ్యిలో ఎట్లుందో అట్లాగున్నట్ట. సరే, ఇంకోటి ఏంటంటే హెరిటేజ్ నమ్మేవాడు ఇది ఇట్లాంటివి జరుగుతుంది. నేను ఇంతకుముందు కూడా చెప్పా, ఇలాంటి వాటన్నిటికీ కూడా ప్రభుత్వాలు నిర్దేశించిన ప్రకారం ఉండవు. లడ్డు విషయంలోనైనా నెయ్యి విషయంలోనైనా అదే సమస్య. కేవలం మాటలు పరిమితం అవుతూ ఉంటాయి. నిజంగా నెయ్యిలో నెయ్యి ఉంటుందా, నూనెలో నూనె ఉంటుందా అన్నది ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే అన్ని కోట్ల ఆవులు కావాలి, అన్ని కోట్ల గేదెలు కావాలి. అసలు గేదెలు కాసేవాళ్ళు లేదు, ఆవులు పెంచేవాళ్ళు లేరు. 100కి 90 మంది తగ్గిపోయారు. 10 మంది మాత్రమే పాపం, అది కూడా ఆ రైతులకి ఇప్పటికి కూడా ఆ తమ మొదట జీవితాలు గుర్తుకుండి పెంచుతున్న వాళ్ళే నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, దేవుళ్ళు అనాలన్నమాట. డైరీలు ఇవన్నీ కూడా అలాంటి రైతుల దగ్గర పాలు తీసుకొచ్చుకుని అమ్ముకుంటున్నాయి. కానీ వాడెవడు డైరీలో ఎవడు కూడా గేదెలు నేను ఆవులు మెయింటైన్ చేయడంలో 100కి 90 మంది లేరు. ఇది సమస్య. అట్లాంటి దాంట్లో నుంచినే ఉంటుంది. ఇప్పుడు హెరిటేజ్ డైరెక్ట్గా తనేమి గేదెలను పెట్టుకుని పెంచదు. ఆ గేదెలు ఆవులు అట్లాంటిది వాటి దగ్గర వీళ్ళ దగ్గర ఎవరైతే పెంచుతారో వాళ్ళు పాల కేంద్రంలో పోసే పాలతోనే వీళ్ళు చేసేటటువంటి. ఈ వార్త రాసినంత మాత్రాన హెరిటేజ్ వ్యాపారం ఏం పడిపోదు. హెరిటేజ్ కొనేవాడేవాడు తగ్గడు. ఈ పెనాల్టీలు ఇప్పుడు హైదరాబాద్లో బిర్యానీ సెంటర్లో ఇట్లా హోటళ్లలో పట్టుకుంటున్నారు. ఏమైనా జనం తినడం మానేస్తున్నారా? కాకపోతే గతంతో పోల్చుకుంటే కొంచెం కాషియస్గా ఉంటున్నారు. ఆ విషయంలో మాత్రం మెచ్చుకోవాలి. లేకపోతే మధ్య